హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మామిడాకులు చూడగానే పండుగలు పబ్బాలు గుర్తుకొస్తాయి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు అన్నీ గుర్తుకొస్తాయి మామిడాకులను చూడగానే. ఇవాళ శ్రీ కేదారేశ్వరి వ్రతం కదా ఫ్రెండ్స్. మామిడి తోరణాలు నిన్ననే అందరూ భోగినాడు కట్టేసుకుంటారు. మాకైతే నోము నాడు పని తీరితే భోగినాడు, పని తీరకపోతే నోముల నాడే కట్టేసుకుంటాము ఈ మామిడి తోరణాలు. ఈ మామిడి ఆకులు బుత్తన్నే తెంపుకొచ్చిన అంటే సిన్ని మామిడి ఆకులు కూడా మా చెట్టుకే కాసినవి, మా చెట్టుకే ఆకులు వేసినాయి. ఈ కాసిన్ని కూడా నేను ఎందుకంటే కావాలనే ఈ మామిడి చెట్టుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కావాలనే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అనిపించింది ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఎందుకు అనిపించింది అని అంటే, దర్వాజాకి మామిడాకులు ఎండినవి ఉండద్దు అని అప్పటికే తెలుసు, కానీ ఏం చేయలేము కదా. ఆ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడే కడతాం కదా. మన కోసానికి తెమ్మానంటే, మన పిల్లలైనా మన పెద్దవాళ్ళైనా భర్త అయినా ఎవరైనా మన కోసం తెమ్మానంటే నెలకొకసారో వారానికి ఒకసారో తెమ్మంటే తేరు కదా వాళ్ళు. అందుకే నేను అనుకున్నాను కంపల్సరిగా మామిడి చెట్టే పెట్టుకోవాలి ఇంటి ముంగట అనుకున్నాను. అన్నట్టుగానే ఒక 2-3 సంవత్సరాలు ట్రై చేసిన ఫ్రెండ్స్. మామిడికాయలు తిని పిక్కలను మా జామ చెట్టు కింద వేసిన, ఎప్పుడు ముడవలే. ఇది మాత్రం ఈ పెద్ద ఆకుది మాత్రం తానిచ్చి అదే మొలిసింది. వీటితో పాటు ఈ చిన్నాకులు ఏమనుకున్నాయో మళ్ళీ ఈ చిన్న చెట్టు కూడా మొలిచింది. ఒక అతన్ని అడిగితే ఈ చిన్న చెట్టు చిన్నాకులది తొక్కుది అన్నారు వాళ్ళు. సరే అనుకొని ఈ 2-3 మొలతానే ఉంచేసిన వాటిని. కానీ ఈ ఆకులేసిన కంచెలు కట్టే సందర్భం రాలే. మా అత్తమ్మ చనిపోయింది మొన్న. లాస్ట్ అయిపోయినాక మళ్ళీ పెద్ద ఆకాశ నాడే కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడే దండం పెట్టి అప్పుడే కట్టిన. దీంతో రెండోసారి ఇవి తోరణం కట్టుడు మా ఇంటికి. ఈ చెట్లు మొలుతూ ఉంటే ఇంటి ముంగట మామిడి చెట్లు ఎందుకు అని అందరు అంటుండారు. అయినా పట్టించుకోలే. ఇప్పుడు నాకంటే 2 ఇంచులు 2 జానలు పెద్దగా ఉన్నాయి. సరే ఉండనిద్దామని ఉంచాను. అవలీలంగా 4 దర్వాజాలకు అయినాయి. ఆకులు మాత్రం ఆ డబ్బా కాడు ఉంది. అందరు తీసేయమంటున్నారు రోడ్డు మీద. ఇల్లుకు ఏర్లు వస్తాయని అంటారు ఫ్రెండ్స్. ఏర్లు వస్తాయా మరి ఉంచన్నా ఇల్లు కట్టుకున్న వరకు చూద్దాంలే అని వాటిని ఉండనిచ్చిన ఫ్రెండ్స్. జామ చెట్టు పెట్టి అదే అయింది. ఇప్పుడు మామిడి చెట్టు. బాయ్ ఫ్రెండ్స్.